హాయ్ ఫ్రెండ్స్, ఎసెట్ మంత్ర యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏంటంటే ఈ పోస్టల్ ఫ్రాంచైజీ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది కేవలం అతి తక్కువ రేట్లోనే మనం తీసుకోవచ్చు అనమాట. అదెంత ఇన్కమ్ అంటే మినిమం 5,000తో మనం ఈ ఫ్రాంచైజీ అనేది తీసుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఫ్రాంచైజీ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే అర్బన్లో ఉన్న వాళ్ళు, సిటీలో ఉన్న వాళ్ళు కూడా ఈ ఫ్రాంచైజీస్ అనేవి తీసుకోవచ్చు. ఇది మెయిన్ ఎందుకు తీసుకొచ్చారు ఈ ఫ్రాంచైజీ కాన్సెప్ట్ అంటే, చూడండి మనకి చాలా బ్యాంక్స్ ఉంటాయి. ఏ బ్యాంక్ వెళ్ళినా సరే అది ఎక్కడ కూడా ఖాళీ ఉండదు. అలాగే ఈ లాక్డౌన్లో కానీ లేకపోతే మన గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ కానీ తీసుకోవడానికి లైన్లు కడతా ఉంటారు బ్యాంకుల్లో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ. మరి ఈ లైన్లు అనేవి తగ్గించుకోవడానికి మనకి ఈ ఫ్రాంచైజీ అనేది తీసుకొచ్చారు. ఎందుకంటే మనం పోస్టల్ ఆఫీస్కి వెళ్తాము, వెళ్ళిన తర్వాత ఒక ఫామ్ తీసుకున్న తర్వాత దాని మీద స్టాంప్స్ పెట్టమంటారు, లేకపోతే దానికి మనీ ఆర్డర్ పంపించమంటారు, పోస్టల్లో పంపించమంటారు. సో అక్కడ ఉన్న స్టాఫే తక్కువగా ఉంటారు. అలాంటిది వాళ్ళు ఎలా వర్క్ చేయగలరు? అందుకని ఈ ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళు ఏంటంటే స్టాంప్స్ అనేవి ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకుంటారో ఆ ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళు స్టాంప్స్ అనేవి అమ్ముకోవచ్చు. అలాగే పోస్టల్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ కూడా చేయొచ్చు, ఏజెంట్ వర్క్ కూడా చేయొచ్చు, ప్రీమియమ్స్ కట్టించుకోవచ్చు. ఇలాంటివి చాలా వర్కులు అనేవి మనం చేయొచ్చు అనమాట. అలాగే దీంట్లో మీకు శాలరీ అనేది ఉండదు, అదొకటి గమనించండి. ఎందుకంటే శాలరీ లేకుండా మనకి ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే, మనం స్టాంప్స్ అమ్మేమనుకోండి, దాని మీద వచ్చే సర్వీస్ ఛార్జెస్ అనేవి మనకి కమిషన్ కింద వస్తాయి అనమాట. ఆ తర్వాత స్టాంప్స్తో పాటు ఎల్ఐసి ప్రీమియమ్స్ కట్టిస్తాం ఫర్ ఎగ్జాంపుల్. ఆ ప్రీమియం మీద వచ్చే ఇన్కమ్ కూడా మనకి కమిషన్ కింద ఇస్తారు. అలాగే మీరు ఏమైనా కొత్త పాలసీ ఓపెన్ చేయించారనుకోండి, దాని మీద కూడా కమిషన్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా సరే ఎన్ఎస్సి అంటే నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ ఓపెన్ చేయడానికి ఒక పోస్ట్ ఆఫీస్ ఒకసారి విజిట్ చేయండి. అక్కడ ఏజెంట్లే మీ దగ్గరికి వచ్చేస్తారు, వచ్చి సార్ మేము ఓపెన్ చేస్తామని చెప్తారనమాట. సో మీరు వాళ్ళకి మీ యొక్క పోస్టల్ బుక్ అనేది ఇచ్చేస్తే వాళ్ళే ఓపెన్ చేసి మీకు మళ్ళీ రిటర్న్ అనేది ఇచ్చేస్తారనమాట ఆ బుక్ అనేది. సో ఇలాంటి సర్వీసులు అన్నీ కూడా మీరు ఈ ఫ్రాంచైజీలో మనకు ఉంటాయి. అలాగే ఈ ఫ్రాంచైజీ ఓపెన్ చేయడానికి మరొక కారణం ఏంటంటే, మనకి పోస్ట్ ఆఫీస్లోని ఉండే స్టాఫ్ తక్కువగా ఉండడం వలన ఈ ఫ్రాంచైజీ తీసుకుంటే కొంచెం పబ్లిక్ అనేది ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకున్నారో వాళ్ళ దగ్గరికి పంపించేస్తారు. అప్పుడు మనకు అక్కడ ఉన్నటువంటి లైన్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఈ ఫ్రాంచైజీ తీసుకోవడం ఎవరికి మరీ ముఖ్యంగా చాలా యూస్ఫుల్ అవుతుంది అంటే కనుక, ఎవరైతే చిన్న చిన్న షాప్స్ ఉంటాయో, కార్నర్ షాప్స్ అంటారు, వాళ్ళకి కానీ, కిరాణా షాప్స్ ఉన్న వాళ్ళకి కానీ, పాన్ వాలాస్ ఉంటారో వాళ్ళకి కానీ, లేక స్టేషనరీ షాప్స్, వీళ్ళందరికీ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు సెపరేట్గా షాప్ తీసుకోక్కర్లేదు, వాళ్ళు చేస్తున్న షాప్లో నుంచే వీళ్ళు ఈ సర్వీసులు అనేవి అందించడం జరుగుతుంది. అలాగే మనం పోస్టల్ ఆఫీస్ కూడా వెళ్ళి కూర్చోక్కర్లేదు అనమాట. మనం ఎక్కడైతే షాప్ ఉందో ఆ దగ్గరలోనే అక్కడ కూర్చొని మనం ఈ బిజినెస్ అనేది చేసుకోవచ్చు. కమిషన్స్ కూడా అడిషనల్ బిజినెస్ అనేది మనకి జరుగుతూ ఉంటుంది. అలాగే మనం పొద్దున్నుంచి సాయంత్రం వరకు కంటిన్యూగా చేయాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ ఏ టైం నుంచి ఏ టైంకి ఓపెన్ చేస్తారో అదే టైంలో మనం మెయింటెనెన్స్ చేసుకుంటాము. ఇన్ కేస్ చాలామంది కూడా పోస్ట్ ఆఫీస్ కట్టేసిన తర్వాత సార్ మాకు స్టాంప్స్ కావాలి, లేకపోతే ఆ ఫామ్ కావాలి, ఈ ఫామ్ కావాలని మీ దగ్గరికి వస్తారు. దాన్ని కూడా మీరు ఛార్జ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవచ్చు. సో ఇది మనం చెప్పాలంటే ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్ ఉంటాయని ఇది ఇందులో మనం చెప్పుకోవచ్చు. ఈ గవర్నెన్స్ కానీ లేకపోతే పౌర కేంద్రీకృత సేవలు అందించడానికి వాళ్ళు మనకి చాలా సౌకర్యాలు అనేవి అందించడం జరుగుతుంది అనమాట. అలాగే మనం బుకింగ్ సర్వీసులు కూడా ఈ ఫ్రాంచైజీ తీసుకోవడం వల్ల చేయొచ్చు. ఏంటంటే బుకింగ్ ఆర్టికల్స్ కానీ, మనీ ఆర్డర్స్ కానీ, లేకపోతే స్పీడ్ పోస్టులు, వీటి మీద మనం కమిషన్ అనేది సంపాదించవచ్చు. మరి ఇది అప్లై చేయడానికి ప్రాసెస్ చూసుకున్నట్లయితే దీంట్లో మనకి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫామ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ ఫామ్ అనేది ఫిల్ చేసి మనం ఎనెక్సర్ 1, ఎనెక్సర్ 2, అగ్రిమెంట్, తర్వాత ఏజెంట్ ఫామ్, ఈ 4 ఫామ్లు ఫిల్ చేసి మనం దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్లో కనుక ఇచ్చినట్లయితే వాళ్ళు యాక్సెప్ట్ చేసి మనకి కాల్ చేయడం జరుగుతుంది. తర్వాత మనం కట్టే ఈ 5,000 డిపాజిట్ దేనికి అంటే మనకి సెక్యూరిటీ డిపాజిట్ కింద వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారనమాట. ఇది నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్లో మనకి చేయడం జరుగుతుంది. మనం కట్టిన ఈ 5,000కే వాళ్ళు వడ్డీ వేసి మనకి ఈ టెన్యూర్ అయిపోగానే మన అమౌంట్ మనకి తిరిగి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ 5,000 కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ కూడా కాదు, ఇది మనకి ఫిక్స్డ్ డిపాజిట్ కింద సేవ్ చేసుకుంటున్నట్టే లెక్క. ఇక దీన్ని ఎవరు ఓపెన్ చేయొచ్చు అంటే కనుక ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఎవరైతే 8th క్లాస్ మినిమం పాస్ అయ్యి ఉంటారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత 18 years అండ్ అబవ్ ఉండాలి మీకు కంపల్సరీగా. ఎవరైతే పోస్టల్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయర్స్ కింద వర్క్ చేస్తారో వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్ మెంబర్స్ దీనికి అప్లై చేయడానికి అనర్హులు. మరి ఇందులో ప్రిఫరెన్స్లు కూడా ఉంటాయండి. ఈ ప్రిఫరెన్స్లు ఎవరికి ఇస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే పెన్షనర్స్ ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి ఇన్సూరెన్స్ల మీద వాళ్ళకి చాలా వరకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చి ఎవరికైతే కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకి కూడా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్కమ్ అనేది ఎలాగ మనం డిస్కస్ చేసుకున్నాము, ఈ కమిషన్ మీద మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఇది 5,000 రావచ్చు, 10,000 రావచ్చు, 15,000 రావచ్చు. ఈ
ఇన్కమ్ అనేది మనం చెప్పలేము. మనం ఈ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్స్ అనేవి ఆ డివిజనల్ హెడ్కి వెళ్ళడం జరుగుతుంది. ఆ డివిజనల్ హెడ్ మనకి ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే కాల్ బ్యాక్ చేయడం కానీ జరుగుతుంది. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఈ పర్టికులర్ ట్రైనింగ్ అనేది ఒక రోజు లేకపోతే 3 రోజుల్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ అయిన తర్వాత మనము మన షాప్లోనే ఈ స్టేషనరీ ఐటమ్స్ కానీ మనం డిపాజిట్ చేసిన ఈ 5,000కి సంబంధించినటువంటి మెటీరియల్ కానీ ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటుగా ప్రీ ప్రింటెడ్ బార్ కోడ్స్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే మనం ఎంత సేల్ చేస్తున్నాము, ఏం సేల్ చేస్తున్నాము ప్రతిదీ కూడా మనం ఈ బార్ కోడ్లోనే మనకు ఉంటుంది. సో ఇది ఒక లెక్క ప్రకారం మనకి బార్ కోడ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసినప్పుడు ఈ అగ్రిమెంట్ కూడా క్లియర్గా ఒకసారి చదవండి. చదివిన తర్వాత ఇందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటో ఒకసారి చూసుకోండి. దాన్ని బట్టి అప్లై చేయండి ఫ్రెండ్స్. ఇకపోతే ఇది పార్ట్ టైం కింద చేయాలనుకున్న వాళ్ళకి ఇదైతే అనవసరం అని నేను చెప్తాను. ఎవరైతే ఫుల్ టైం చేసుకుంటారో అంటే బిజినెస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకైతే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది ఇది. అలాగే ఇండివిజువల్గా అయితే ఇంటి దగ్గర కానీ లేకపోతే మీ ఇంటి దగ్గరలో పోస్ట్ ఆఫీస్ ఉన్నా సరే ఇలాంటి సర్వీసులు అనేవి చిన్న కౌంటర్గా పెట్టుకొని మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఎలా లేదన్నా సరే మీకు ఇన్కమ్ అనేది ఒక 10,000 అండ్ అబౌవ్నే మీకు రావచ్చు కమిషన్స్ బట్టి. సో మరి మీరు ఇంట్రెస్ట్ అయితే కనుక నేను ఫామ్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి, లేకపోతే గూగుల్లో అన్నా సెర్చ్ చేయండి. మరి ఎలాంటి మరెన్నో మంచి మంచి టాపిక్స్ మా ఛానల్లో రావాలి అంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేస్తే ఎంతో మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది, ఉపయోగపడుతుంది. మీరు కూడా హెల్ప్ చేసినట్టు అవుతారు. మరి ఈ వీడియోని మీరు లైక్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏ సెట్ మంత్ర.